పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ జఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్వెజ్జా నుంచి పెషావర్ వస్తున్న జఫార్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. 400 మందిని తాము బంధించామని తిరుగుబాటు సంస్థ ప్రతినిధి జియాద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే రైల్లో ఉన్న పిల్లలను, మహిళలను మాత్రం విడిచిపెట్టారు. రైల్వే ట్రాక్ను పేల్చివేసిన తర్వాత ఈ హైజాకింగ్కి పాల్పడ్డారు. బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరుతున్న ఉగ్రవాద ఏర్పాటు సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాము బందీలుగా పట్టుకున్నది పాకిస్తాన్ సైనిక సిబ్బంది, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ నుండి యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఇలా 214 మంది ఉన్నారని ఆ సంస్థ ప్రకటించింది. వీరందరూ కూడా సెలవుపై పంజాబ్కు వెళ్తున్న క్రమంలో ఈ హైజాక్కి జరిగింది. ఈ ఘటన తర్వాత వెంటనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్కి బెలూచ్ ఉద్యమకారులు పెట్టిన పేరు ఆపరేషన్ డెర్రోయ్ ఈ బొలాన్. పాకిస్తాన్ వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాదు పాక్ ఆర్మీకి బెలూచ్ మిలిటెంట్స్ ఒక డిమాండ్ కూడా చేసింది. మా వద్ద ఉన్న బందీలను రిలీజ్ చేయాలంటే 48 గంటల్లో పాక్ ఆర్మీ అరెస్ట్ చేసిన బలోచ్ ఉద్యమకారులు, ఆడవారు, పిల్లలను విడుదల చేయాలని కోరింది. 24 గంటల తర్వాత మరో మెయిల్ పంపించారు. కానీ పాక్ ఆర్మీ మాత్రం ఈ డిమాండ్ ఏమీ పట్టించుకోలేదు. అంతేకాదు బుధవారం పాక్ ఆర్మీ బలోచ్ మిలిటెంట్స్ స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఈ హైజాక్ ఆపరేషన్ని 30 మంది బలోచ్ ఫైటర్స్ మొదలుపెట్టారు. వీరి యూనిట్ పేరు మజీద్ బ్రిగేడ్. ఈ 33 మంది తీవ్రవాదులు ఫుల్లుగా ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. తాము బంధించిన 241 మంది బందీలను వివిధ ప్రదేశాలకు తరలించారు. అయితే పాక్ సైన్యం మాత్రం బందీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అంతేకాదు పాక్ ఆర్మీ ఎస్ఎస్జీ సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ ఎస్ఎస్జీ సైనికులు కొండలోయల్లో యుద్ధం చేయడంలో బాగా చేయి తిరిగినవారు. పాక్ ఆర్మీ హెలికాప్టర్స్ ద్వారా జఫర్ ఎక్స్ప్రెస్ రైలు చుట్టూ ఎస్ఎస్జీ సైన్యాన్ని దింపింది. ఇక బిఎల్ఎస్ ఫైటర్స్, ఎస్ఎస్జీ ఆర్మీకి మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే పాక్ ఆర్మీ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. కేవలం 42 గంటల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశామని, 33 మంది బెలూచ్ మిలిటెంట్స్ని హతమార్చడమే కాదు 214 మంది బందీలను కూడా ఆర్మీ రక్షించిందని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాను తప్పుదోవ పట్టించింది. వాస్తవానికి బిఎల్ఎస్ మిలిటెంట్స్ ఎస్ఎస్జీ ఆర్మీని చిత్తుచిత్తుగా ఓడించిందని కొన్ని మీడియా కథనాలు చెప్తున్నాయి. మరోవైపు జాఫర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైల్లో పట్టుబడిన 214 మంది బందీలను ఉరితీసినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ ఖైదీల మార్పిడి కోసం 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ దళాలు స్పందించడంలో విఫలమయ్యాయని, ఫలితంగా సామూహిక ఉరిశిక్ష విధించబడిందని అన్నారు. తాము ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాల ప్రకారమే నడుచుకున్నామని తిరుగుబాటు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే హైజాక్ జరిగిన వెంటనే జనరల్ జీడీ బక్షి కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. పాకిస్తాన్ వద్ద హాస్టేజ్ రెస్క్యూ మిషన్ లాంటివి ఏమీ లేవు. అక్కడ ఎలాంటి ట్రైన్డ్ యూనిట్ లేదు. పాకిస్తాన్ సైనికులు మిలిటెంట్స్ని టార్గెట్ చేసుకునే క్రమంలో బందీలను కూడా చంపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సైన్యం ఎవరినీ లెక్క చేయరు, ఎవరు అన్నది చూడరు, కొలాటరల్ డ్యామేజ్ చేసైనా సరే ఆపరేషన్ కొనసాగిస్తారని పేర్కొన్నారు బక్షి. హాస్టేజెస్కి రక్షణ లేదు, బిఎల్ఎస్ బలంగా ఉందని ముందే చెప్పారు. నిజంగానే ఆయన చెప్పిన విధంగానే జరిగింది. పాక్కి చెందిన ఎల్ఎస్జీ ఆర్మీకి ఎంట్రీ ప్లాన్, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా తమ దూకుడు కొనసాగించిందని అన్నారు. ఈ విషయాలు అన్నీ బెలూచ్ స్పోక్ పర్సన్ జేఈ బలోచ్ చెప్పారు. 1973 నుండి 1977 వరకు స్వతంత్ర బలూచిస్తాన్ ఉద్యమం కొనసాగింది. పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోసం బెలూచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని గ్రూపులుగా ఏర్పడి పాక్ సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇక బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీలో గ్రాడ్యుయేట్స్, లాయర్స్, డాక్టర్స్, యుద్ధతంత్రం తెలిసిన సైనికులు ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ తెలిపారు. బెలూచిస్తాన్లో డీప్ సీ పోర్టు ఉంది. గ్వాదార్ వంటి అతిపెద్ద ఓడరేవు ఉంది. అంతేకాదు ఇక్కడ భూమిలో హైడ్రోకార్బన్స్, అరుదైన ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. బలోచ్ భూమి మొత్తాన్ని పాకిస్తాన్, చైనా దేశాలు దోచుకు తింటున్నాయి. చైనా గ్వాదార్ పోర్టును కొనుక్కొని పూర్తిగా ఆక్రమించుకుంది. ఇక బెలూచ్ నుంచి వచ్చే ఆదాయం పాకిస్తాన్ అప్పలంగా తినేస్తుంది. ఇది సహించలేక 75 సంవత్సరాలుగా బలోచ్ ఉద్యమకారులు ఎన్నో రకాల ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. జఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసిన పాక్ భద్రతా సిబ్బందిని బందీలుగా చేసినప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో బిఎల్ఏకి గుర్తింపు వచ్చింది. విషయం ఏమిటంటే హైజాక్ చేసిన రోజే ట్రైన్లో ఉన్న ఆడవారు, చిన్నపిల్లలు, సామాన్య పౌరులను విడుదల చేశారు.
కేవలం పాక్ భద్రతా సిబ్బంది ఆఫీసర్లను మాత్రమే బందీలుగా చేశారు. అయితే పాక్ చేసిన హడావుడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని పాక్ ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.